నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరంభంలో తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించాడు. తమిళంలో ఒక డైరెక్ట్ సినిమా కూడా చేయడం ద్వారా అక్కడి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. అయితే ఆ తరువాత కాలంలో టాలీవుడ్లో బిజీ అవ్వడం, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా తమిళ ప్రేక్షకులకు దూరమయ్యాడు. మళ్ళీ నాని తమిళ ప్రేక్షకుల అభిమానం దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. గత 4 సంవత్సరాలుగా పాన్ ఇండియా సినిమాలతో నాని తెలుగుతో పాటు అన్ని భాషల్లో హిట్ కొట్టాలని ఆశపడుతున్నాడు. శామ్ సింగరాయ్ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లో భారీ ఎత్తున ప్రమోషన్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకున్న విజయం ఇతర భాషల్లో కూడా దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత కూడా నాని నటించిన కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యాయి. కానీ ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఇటీవల విడుదలైన హాయ్ నానా సినిమాతో అయినా హిందీ మరియు తమిళంలో హిట్ కొట్టాలి అనుకున్నాడు నాని. నిరాశే మిగిలింది. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అలరించే ప్రయత్నం చేయబోతున్నాడు. సరిపోదా శనివారం అంటూ విభిన్నమైన టైటిల్ని పెట్టి ప్లస్ గేమ్స్ విడుదల చేసినప్పటి నుంచి సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇతర భాషలకు సూర్య శనివారం అంటూ టైటిల్ను ఖరారు చేయడం జరిగింది. విభిన్నమైన కాన్సెప్ట్తో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. కీలక పాత్రలో తమిళ స్టార్ దర్శకుడు ఎస్జే సూర్య నటించడం విశేషం. హిందీలో పెద్దగా బజ్ లేకపోయినా తమిళంలో మాత్రం ఈ సినిమాకు మంచి క్రేజ్ క్రియేట్ అయింది. తమిళ దర్శకుడు కమ్ నటుడు అయిన ఎస్జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం ద్వారా అక్కడి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా మినిమం ఓపెనింగ్స్ దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఎస్జే సూర్య వల్ల మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. నానికి కూడా ఈ సినిమా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల మంచి విజయాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయనే చెబుతున్నారు. ఈ నెల 29న సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదలవ్వబోతుంది. నాని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.